ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ చూడగానే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూదిని తాకమ్మా, నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి ముందుగానే తెలుసుకో అంటున్నారు. మరి బాబాగారు ఈ సందేశాన్ని మనకు ఏ విషయాన్ని తెలియజేయడానికి ఈ విధంగా మనకు ఈ సందేశాన్ని తెలియపరచిపోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమంది సాయి బంధువులకు మన వీడియోను షేర్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక ఈ రోజున బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ, ప్రేమ సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య, ఏ సమస్యకైనా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8688228533. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీవు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూదిని ఒక్కసారి తాకి చూడు. నీ చిరకాల కోరికను నేను ఈరోజు నెరవేర్చబోతున్నాను. అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంశయాన్ని తొలగించబోతున్నాను. నీకు అధిక మొత్తంలో ధనలాభం కలిగేందుకు నేను నీకు సహాయాన్ని అందివ్వబోతున్నాను. ఏ ధనం లేదని నిన్ను హేళన చేశారో, ఏ ధనం లేదని నిన్ను నీ కుటుంబాన్ని అవమానపరిచారో, ఏ ధనం లేక నీవు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నావో, ఏ ధనమైతే లేక నీవు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నావో, ఎటూ కదలలేనటువంటి పరిస్థితుల్లో నీకు, నీ బిడ్డలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చలేనని నీకు నువ్వే అసహించుకుంటూ బాధపడుతూ ఉన్నావో, ఆ ధనాన్ని, ఆ ధన సహాయాన్ని ఈరోజు నేను నీకు అందివ్వబోతున్నాను. బాధపడవద్దు. నీ హృదయానికి అయినటువంటి గాయాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు ఎంతోమంది నిన్ను గాయపరుస్తూ ఉన్నారు. అయినా వారు గాయపరిస్తే మాత్రం ఏమైంది? నీ హృదయానికే పెద్ద గాయమైపోయిందిగా. ఇక నీవేమీ దిగులు పడనవసరం లేదు. చూడు, నీవు ఎన్నో ఓర్పు, సహనాలను కలిగి ఉన్నావు కాబట్టే ఇంకా ఇంత గట్టిగా, దృఢంగా ఉండగలిగావు. మాటలు చెప్పినవి కొన్ని, చేతలు చూపించినవి కొన్నిలాగా స్వార్థం వేటుకు నీవు గురైపోయావు. అలాగే రాళ్ల దెబ్బలకు కొన్ని, నిందలు వేసినవి కొన్ని, నిర్లక్ష్యం కాటుకు కొన్ని, చూపుల దాడికి కొన్ని, మౌనం వేడికి కొన్ని, ఏకాంతం రాల్చినవి కొన్ని, ఇవన్నీ కూడా ఏనాడు కూడా నీకు మానని విధంగా పెద్ద పెద్ద గాయాలే అయ్యాయని నాకు బాగా తెలుసు. ఎంతమంది నిన్ను స్వార్థంతో ఎన్నో రకాలుగా మోసం చేసినప్పటికీ చిరునవ్వుతో వారికి ఏదీ కాకూడదు బాబా, నా మంచి మనసుకి నువ్వు తోడుగా ఉంటే చాలు, నన్ను నువ్వు చూసుకుంటే చాలు, నాకు అండగా నువ్వుంటే చాలు బాబా అని అన్నావే కానీ పిచ్చి తల్లి, నిన్ను బాధ పెట్టిన వారిని కానీ, నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ, లేదంటే నీపై నిందలు మోపిన వారిని కానీ, లేదంటే నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నువ్వు నీ హృదయానికి అంత గాయపరిచినా కానీ ఎవరిని నువ్వైతే బాధ పెట్టలేదు. నీ మాటలతో కానీ, చేష్టలతో కానీ ఎవరిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. నిజంగా ఎంత మంచి మనసమ్మా నీది. ఇలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉంటారా అనే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది. ఒక్కొక్కసారి నీవు నా భక్తుడవైనందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. చూడు, కొత్త పరిచయాల వలన నీ పరిస్థితులను మార్చుకో. నీ యొక్క ప్రవర్తన మాత్రం ఎప్పుడూ మార్చుకోవద్దు. కొంతమంది నిన్ను ఆసరాగా తీసుకొని కేవలం వారు ఏవో కొన్ని పనులను, లేదంటే ఆదాయాన్ని, కొంత నీ నుండి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పొంది ఇప్పుడు కాస్త ధనాన్ని సంపాదిస్తూ నిన్ను హేళనగా చూస్తూ ఉండవచ్చు. అలాగే నీ మాటలను పూర్తిగా అసలు నిన్ను అవాయిడ్ చేస్తూ ఉండవచ్చు. కానీ నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోవద్దు. వారిని చూసి చిరునవ్వు నవ్వుకో. ఎందుకంటే అదంతా కూడా నీ ద్వారా వారికి వచ్చిందే కాబట్టి వారిని చూసి నువ్వు గర్వంగా ఉండాలి. నీ జ్ఞానంతో వారు ఈరోజు రూపాయి సంపాదించుకుంటున్నారంటే అది కేవలం నువ్వు వారికి పెట్టినటువంటి భిక్షగా భావించు. కాబట్టి వారికంటే నీవే ఎక్కువ రెట్లు గర్వంగా తలెత్తుకొని నిలబడాలి. వారికి దారి చూపించినటువంటి అమృతమూర్తివి నీవే కాబట్టి ఆ యొక్క ప్రశంసల వర్షం వారికి దక్కినా కానీ అదంతా కూడా నీకు దక్కినట్లే.
చూడు, మనం చెప్పేటటువంటి మంచిని కూడా చెడుగా తలచేవారికి మంచి చెప్పి శత్రువుగా మారడం కంటే కూడా ఎంత మౌనంగా ఉంటామో ఈ లోకంలో మనకు అంత మంచి గౌరవం, అలాగే కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలు దక్కుతాయి. నువ్వు ఎంత మంచి చెప్పినా కూడా ఎదుటివారు చూడు నిన్ను ఏ విధంగా చెడుగా తలిచారో, వారి మంచి కోసం నిన్ను కేవలం ఒక ఆట బొమ్మలా మార్చుకున్నారు. నిన్ను ఇప్పుడు శత్రువుగా మార్చేశారు. చూడు, ఇక నుండైనా తెలుసుకొని ఎవరి ద్వారా ఎప్పుడూ కూడా ఎవరైనా నీ దగ్గరకు వచ్చినా, అంటే సహాయం కోసం వచ్చినా కూడా నిజంగా వారు నీ దగ్గరకు సహాయం కోరే వచ్చారా అనేది ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకో. ఆ తర్వాత అప్పుడు సహాయాన్ని అందివ్వు. ఎవరు తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడూ కూడా భగవంతుడు అనుకూలంగా ఉంటాడు. ఎవరైతే తమ యొక్క తలరాతను దురదృష్టంగా భావిస్తూ ఉంటారో వారికి ఎప్పుడూ కూడా అన్నీ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వెప్పుడు ధనం లేదనో, లేదంటే ఈ సమస్యల వలనో, కోరికలు లేవనో ఇవన్నీ కూడా అస్సలు పట్టించుకోలేదు. అంతా నా అదృష్టం, నా తలరాత ఎలా రాస్తే అలా జరుగుతుందనుకున్నావు. ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నావు. కాబట్టి ఈరోజు నీకు అధిక మొత్తంలో ధనలాభంతో నేను నీ ముందుకు రాబోతున్నాను. ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే ఈ ఊదిని ధరించి నీ మనసులో ఉన్నటువంటి కోరికను నా ముందు వెల్లడి చెయ్యి. తప్పకుండా ఈరోజు నేను నీ మాటలను, నీ బాధను అర్థం చేసుకొని నేనే స్వయంగా కదిలి నీ వద్దకు వస్తాను. అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అదివ్వు ఇదివ్వు అంటూ భగవంతుణ్ణి తెగ ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అడిగినవి రాకుంటే రాలేదని, ఇవ్వలేదని భగవంతుణ్ణి తెగ నిందించే వాళ్ళు ఉన్నారు. కానీ ఓ నా బంగారు తల్లి, ఎప్పుడూ కూడా నీకు అది కావాలని కానీ, ఇది కావాలని కానీ, వాళ్ళు కావాలని కానీ, ఇది కావాలి బాబా నాకు అని ఎప్పుడూ నువ్వు అడగలేదమ్మా. అలాగే ఏది నీ స్వార్థం కోసం నన్ను ప్రార్థించలేదు. అలాగే నేను ఎప్పుడూ నీకు అనుకూలంగా, అలాగే నువ్వు అడిగినవి ఇవ్వలేదని నాపై ఎప్పుడూ నిందలు వేయలేదు. కానీ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకాగా ఏది ప్రాప్తమో, ఎంతవరకు నీ సొంతమో అవన్నీ కూడా సమయానుకూలంగా నీ జీవితంలోకి వచ్చాయి అని చెప్పి భావించావు. చేస్తున్నటువంటి కర్మలను బట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు దక్కుతున్నాయని మర్చిపోకుండా జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో, ఓర్పుతో అన్నీ భరిస్తూ వచ్చినందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. నీలాంటి వారు ఈ లోకంలో అరుదు. నీ నుండి ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో నీ నుండి అన్నీ తెలుసుకోవాలి, నీ నుండి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. అవన్నీ నీలో చాలా పుష్కలంగా ఉన్నాయి. చూడు, కొన్ని విన్నా వినపడనట్లు, కొన్ని చూసినా కనపడనట్లుగా ఉండు. సమయం ఇప్పుడు నీది కానప్పుడు సంయమనం చాలా ముఖ్యం తల్లి. కాబట్టి కాస్త నీవు సంయమనంగా ఉన్నావు అంటే తరువాత నీ జీవితం పూలబాటగా ఉంటుంది. చింత ఎందుకమ్మా, నీకు నేను ఎప్పుడూ కూడా కనుపాపగా ఉంటాను. నాపై నువ్వు కొండంత భారాన్ని మోపి హాయిగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఏమీ అనుకున్నట్టు జరగడం లేదని దిగులు చెందనవసరం లేదు. నీ దిశ దశ మార్చే రోజులు ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇది నీపైన ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాను. నువ్వు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి. నా ఊది తీసుకొని ప్రార్థించు. నీ సమస్యలన్నీ కూడా నా వలన తీరిపోతాయి. వచ్చే నెల నాటికి నీ జీవితమంతా ఆశ్చర్యపోయేలా చేస్తాను. ఆ రోజు నువ్వు మర్చిపోయేలాగా చేయను. జీవితమే ఒక అద్భుతంగా మార్చబోతున్నాను. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంతే. నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి మలుపు కోసం సిద్ధంగా ఉండు. ఊహించని ఆశీర్వాదాలతో అద్భుతాల దారిలో నువ్వు నడవబోతున్నావు. నీ పురోగతిని ఇక ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. సంతోషంగా, ఆనందంగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.